సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగుట, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. మా దాహం వేస్తుంది. మంచినీళ్ళు దాహం. హాయ్రా, ఎక్కడున్నారు? రేపు పార్టీ ఇస్తున్నాను. మన ఫ్రెండ్స్ అందరినీ తాజాలో రమ్మని చెప్పు. ఓకే బాయ్. జాగ్రత్త పోయి వచ్చండి. అన్న బాగా ఆకలేస్తుందన్న. తిని 2 రోజులు అయిందన్న. కొంచెం ఉంటే పెట్టండి అన్న. అన్నా 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 కొంచెం పెట్టన్నా. అన్నా అన్నా లే.
వీళ్ళు ఇంకా రాలేదు, ఒకసారి ఫోన్ చేస్తే పోవాలా? హాయ్ రా మామ, హౌ ఆర్ యు? ఏంటో సడన్ గా పాటిస్తున్నావు? ఏంటి సంగతి? ఏదైనా లోపా? అదేం లేదురా, ఈరోజు మా అమ్మ పుట్టినరోజు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. సరేరా, ఇప్పటికే టైం అయింది, వెళ్దాం రండి, భోజనం చేద్దాం. రే మామ, పార్టీ ఎదిరిందిరా. నీకు ఎన్సే చెప్పాలి రావద్దని? పోరా పో పో. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదేట్రా? పోరా పో. మరి తప్పురా, మన దగ్గరికి వచ్చి చేయి చాపిన వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయాలి, లేదా లేవని చెప్పాలి. ఇలా ఎలా పడితే అలా అవమానించకూడదు. వీళ్ళ గురించి నీకు తెలియదు మామ, అన్నీ ఉంటే వీళ్ళు లేరా, కానీ ఏమి లేటుగా యాక్ట్ చేస్తుంటారు వీళ్ళు. లేదురా, అయినా అన్నీ ఉంటే ఇలా ఎందుకు అడుక్కుంటారు? ఎవరికి ఉండొచ్చేమో కానీ అందరికీ ఆస్తులు ఉంటాయా అనుకోవడం మన తప్పురా. మనం బ్రతుకున్న ఏం సాధించలేకపోతున్నాం, కనీసం ఇలాంటి వాళ్ళకైనా సాయం చేద్దాం, అది కూడా తప్పకుండా మనల్ని కరుణిస్తాడు. ముందుంటికి వెళ్దాంరా, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అయినా మనం ఇతరులకు సాయం చేసే పెద్దవాళ్ళం కాదు కదా. పదండి పోదాం. ఏమమ్మా, ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? మనకు తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి ఇలా మనం చక్కగా చదువుకుంటున్నాం, కానీ మన చుట్టూ అనాథ పిల్లలు చాలామంది ఉన్నారురా. వాళ్ళకి ఏ తోడు లేక రోడ్ల పైన అడుక్కుంటున్నారు. కనీసం వాళ్ళైనా తెలిసిన అనాథ ఆశ్రమంలో చేర్పించి వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇవ్వాలరా. మామ, నీ ఆలోచన బాగుంది మామ, అలా చేద్దాం. మామ చూడరా. అరే బాబు, ఇట్రా అమ్మ. నీ పేరేంటి? మీ దేవురు, మీ అమ్మ నాన్నగారి పేరేంటి చెప్పు ఒకసారి. అన్నా, నాకు వెనక ముందు ఎవరు లేరన్నా. నేను ఒక అనాథిని, అందుకే ఇలా అడుక్కుంటూ సాయంత్రం అయ్యేసరికి ఏదన్నా ఓ చెట్టు కింద పడుకుంటాను. నాకు అమ్మ నాన్న ఎలా ఉంటారో కూడా తెలియదన్నా. నేను ఒక అనాథినన్నా. బాబు, ఇక నుండి నువ్వు అనాథవు కావు. నీకు మేము అందరం ఉన్నాం. నిన్ను మంచి ఆశ్రయంలో జాయిన్ చేసి చదివిస్తాం. మరి మాతో వస్తావు కదా? చాలా థ్యాంక్స్ అన్న, వస్తానన్నా. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్, ఈ అబ్బాయి ఒక అనాథ సార్. ఈ అబ్బాయికి వెనక ముందు ఎవరు లేరండి. ఈ అబ్బాయిని మీ ఆశ్రమంలో జాయిన్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పి మేము జాయిన్ చేస్తున్నాం. నీ అబ్బాయి ఫ్రెండా? లేదు సార్, మేమందరం ఫ్రెండ్స్. ఈ అబ్బాయిని జాయిన్ చేయడానికి వచ్చాం సార్. ఈ అబ్బాయిని బాగా చూసుకోండి, మీ చేతిలో అప్పగిస్తాం. నీకేం భయం లేదండి, నేను చూసుకుంటాను. అవును, ఈ అబ్బాయి పేరేంటి?
పేరు డి వెంకటేష్ అండి. సరే ఇక మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండండి. నాకు చాలా బాధగా ఉందిరా. ఎందుకంటే ఒక వ్యక్తిని ద్వేషించాలన్నా మనమే, అదే వ్యక్తిని ప్రేమించాలన్నా మనమే. ఇక్కడి నుంచి ద్వేషించడం మానేసి తోచిన సాయం చేసుకుంటూ ముందుకెళ్దాం, ఓకేనా? ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు విన్నాం. డియర్ స్టూడెంట్, మనం చదువుకోవడం కాకుండా మన పక్క వాళ్ళు కూడా చదువుకుంటే ఈ సమాజం ఎంతో బాగుంటుంది. ఇలాంటి అనాథ పిల్లలు మీ వీధిలో కనిపిస్తే వాళ్ళ అనాథాశ్రమం చేర్పించి వాళ్ళ మంచి భవిష్యత్తులు ఇస్తారని కోరుకుంటున్నాను.